హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈరోజు అయితే మనం వీఆర్ అండ్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ అయిన డెహ్రాడూన్లో ఉన్నాం మనమైతే. సో అస్సలు రైడ్ అయితే అస్సలు మంచిగా జరగటంలా, ఎందుకంటే ఫస్ట్ థింగ్ నా ఐఫోన్ పని చేయటంలా, అదే నా మెయిన్. అస్సలు అది పని చేయటంలా, దాంట్లోనే డబ్బులన్నీ ఉన్నాయి. అండ్ మా వాడి ఇయర్ ఫోన్స్ పోయినాయి, నా OnePlus ఫోన్ పోయింది, రైన్ కవర్స్ లైక్ సైలెన్సర్ హీట్కి కరిగిపోతూ ఉన్నాయి, ఇంకా బండికి ఫుట్ పెగ్స్ పోయినాయి. అసలు ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావట్లే మాకైతే. ఈరోజు ఆల్మోస్ట్ డేట్ ఈజ్ 4th, మా రిజిస్ట్రేషన్ ఉంది కూడా ఈరోజే. ఇంకా 170 కిలోమీటర్స్ ఉన్నాం, అంటే 5 hours దూరంలో ఉన్నాం ఇంకా ఇప్పటి నుంచి. సో ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్ ఉంది, బయట చూస్తే వర్షం పడుతుంది. సో మేము 6:30కి స్టార్ట్ చేసి బైక్కి మొత్తం మౌంట్ చేద్దామని ట్రై చేస్తే ఇప్పుడు అయిపోయింది. చలో ఇప్పుడైతే పోదాం. నేనైతే ఇప్పటి నుంచి ఇంకేం బ్లాగ్స్ చేయట్లే ఇప్పుడైతే. సో వెళ్ళిపోదాం. నా ఫోన్ ఆన్ అయ్యే వరకు సిలికాన్ ప్యాకెట్స్ వస్తాయి కదా చిన్నవి, అవి ఒక 2 ఉంటే నా దగ్గర 2 కవర్ మొత్తం పెట్టేసి జాకెట్లో పెట్టుకున్నా, కొంచెం హీట్ కావడానికి ఫోన్లోకి అయితే వాటర్ పోయినాయి, ఫోన్ అసలు ఛార్జ్ అవ్వట్లే, ఏం అవ్వట్లా. సో చలో. సో ఇదనమాట మేము నిన్న తీసుకున్న రూము. ఇది అరౌండ్ 700 రూపీస్ పడింది మాకు. చూసుకోవచ్చు, పొద్దున్నే వర్షం అయితే పడుతుంది, బైక్ మొత్తం అయితే సెట్ అయ్యింది. సో చలో పోదాం. ఇంకా నాన్ స్టాప్ మసూరి దగ్గరగానే ఆగల, లేదంటే నాన్ స్టాప్ కొట్టేయాలా. వర్షం అయితే మరీ ఘోరంగా పగబట్టేసింది మా మీద అయితే. స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయింది, హాఫ్ అన్ అవర్లోనే మొత్తం నడిపేసింది మమ్మల్ని అయితే. అసలు ఒక్క చోటు కూడా గ్యాప్ అనేది లేదు. మా చిన్న వర్షం కూడా కాదు ఇది, గట్టిగా అసలు హెల్మెట్ మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది, అసలు రోడ్డు కనపడట్లే, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, టూ రెస్ట్ ఉంది పరిస్థితి అయితే. సో ఇప్పుడైతే ఇంకా మసూరి ఇంకా ఒక 15-16 కిలోమీటర్స్ ఏమో ఉంది. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాము ఇప్పుడైతే ఇక్కడ. సో ఇంకా యమునోత్రి వచ్చి ఒక 120 కిలోమీటర్స్ ఉంది. ఒక్కసారి ఇది చూడండి, భయంకరంగా ఉంది ఇదైతే. నాకు అసలు ముందర పోవాలంటేనే భయం అవుతా ఉంది. ఏమన్నా ఉందా వ్యూ అసలు? మీకు వాటర్ ఫ్లో అర్థం అవుతుంది అనుకుంటా, సౌండ్ ఏనండి. సో ప్రజెంట్ అయితే మేము బార్కోట్లో ఉన్నాం. బార్కోట్ ఇక్కడ నుంచి యమునోత్రి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఉంది. సో డెహ్రాడూన్ నుంచి పొద్దున్న 7:30కి బయలుదేరినాం మేము. టైమ్ ఈజ్ అరౌండ్ చూడొచ్చు 2:12 అయింది, అంటే ఆల్మోస్ట్ 7 అవర్స్లో ఒక 150 కిలోమీటర్స్ కూడా రాలే. 7 అవర్స్, ట్రస్ట్ మీ, 7 అవర్స్లో అసలు మేము తీసుకుంది 2 బ్రేక్లు అంతే. మొత్తం బండి మీద కూర్చున్నాం. 7 అవర్స్లో జస్ట్ 150 కిలోమీటర్స్ వచ్చినాం. అసలు ఎంత ఘోరం అంటే మొత్తం ఘాట్ రోడ్డే, మొత్తం ఎక్కడ చూడు ఘాట్ రోడ్డు. అసలు అరౌండ్ ఒక 30 మ్యాక్స్ స్పీడ్ అంటే 40 మించి అస్సలు పోలేము ఈ రోడ్లలో అయితే. పొద్దున మేము లేచినప్పుడు అరౌండ్ 6:30 అవుతా ఉండే టైము. 6:30 నుంచి ఇప్పుడు 2 అవుతా ఉంది టైము. పొద్దున 6:30 పడిన వర్షం ఇప్పుడు 2 వరకు ఆగట్లేదంటే నమ్ముతారా మీరు? ఇందుకే ఉత్తరాఖండ్లో ఇంత ఫ్లడ్స్, ఈ ల్యాండ్ స్లైడ్లు అన్నీ వచ్చేది. సో ఇదనమాట. ఇట్లా పోతే గంగోత్రి, ఇట్లా పోతే యమునోత్రి. సో యమునోత్రి రోడ్ అయితే బంద్ ఉందంట ఇప్పుడైతే. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, బట్ అది బంద్ ఉందంట. ఇప్పుడు చూద్దాం, ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్దాం. చలో. సో ఇప్పుడైతే మమ్మల్ని అయితే ఇక్కడ ఆపేసినారు. మేము ఈ హోటల్, ఇక్కడ కనిపిస్తున్న హోటల్ తీసుకున్నాం. ఇప్పుడైతే మేము ఆపేసినారు. ముందు ల్యాండ్ స్లైడ్ జరుగుతుందంట. మీకు తెలిసిందే కదా పొద్దు నుంచి వర్షం ఎట్లా పడుతుందో. అసలు ఒక 2 minutes అన్న గ్యాప్ ఇచ్చిందా వర్షం? లేదు కదా అనేసి ఇంకా మేము కూడా అర్థం చేసుకుని ముందర అవుతూ ఉంటుందిలే అనేసి ఇంకా మేమైతే పోవటంలా ఇక్కడ ఆపేసినారు.
ఇంకా తీసుకొని ఇక్కడ వచ్చి హోటల్ తీసుకున్నాం. బైక్ దాని కార్ వెనకాల ఉంది. సో ఈ హోటల్ వచ్చేసి మాకు అరౌండ్ 600 రూపీస్ పడింది. సో హోటల్స్ అయితే ఇక్కడ డెడ్ చీప్ ఉన్నాయి. అసలు 600 రూపీస్ అంటే నాకు తెలిసి అసలు ఎక్కడ రాదేమో నన్ను అడిగితే ఇట్లా టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు. సో వెనకాల చూసుకోవచ్చు, వాటర్ ఫాల్ కూడా ఉంది. నిద్ర లేస్తే పక్కనే కిటికీలు ఉంటాయి, బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో నుంచి ఆ వ్యూ కనిపిస్తుంది. ఏమంటే మధ్యలో ఈ చెట్టు ఒక్కటి అడ్డం ఉంది, లేదంటే మంచి వ్యూ దక్కేది. లైక్ చూసుకోవచ్చు యమునా రివర్ ఎంత ఫాస్ట్ ఉందో, అసలు చూస్తుంటేనే భయం అవుతుంది మాకైతే. అండ్ దెన్ దిస్ సో ఇప్పుడైతే మేము ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. లైక్ లాస్ట్ టైము ఈ 12 జ్యోతిర్లింగాలు కవర్ చేసినాడంట. ఇవన్నీ మార్క్ పెట్టుకునేవన్నీ ఈయన ఆగినవంట. సో ఈస్ ఫ్రమ్ తుమ్కూర్ ఇచ్చిమ్స్. లైక్ డూ ఫాలో హిస్ ఛానల్. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, మ్యాడ్ బ్రో శివ్ అని ఉంటుంది. సో బ్రో వచ్చేసి ఇప్పుడు చార్ధామ్ అయితే సైకిల్ మీద వేస్తున్నాడంట. ఆల్మోస్ట్ అప్పుడే 1 మంత్ అయిందంట స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ యమునోత్రి జారేనా, ఫస్ట్ యమునోత్రి నుంచి స్టార్ట్ చేస్తాడంట. ఇంకో 1 మంత్ పైన పడతాడంట ఈ చార్ధామ్ కంప్లీట్ కానీ బ్రోకి.